వాళ్ళిద్దరు దంపతులు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కొంతకాలం క్రితం భర్తకు అనారోగ్యం చేసి మంచం నుండి కదలలేని పరిస్థితిలో భార్య సపర్యలు చేసింది. కొన్ని సంవత్సరాల నుండి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది. జీవిత భాగస్వామి కోసము ఎన్నో కష్టాలు కన్నీళ్లు కార్చింది. కానీ ఆమె మృతి చెందడం ఆమెపై ఉన్న ఆ భర్తకున్న ప్రేమ ఆమె జీవితాన్ని కలిసిపోయేలా చేసింది. భార్యాభర్తల బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. జగిత్యాల రూరల్ మండలం అనంతరం గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సయ్యలకు ఒక కొడుకు. గత 20 ఏళ్ల క్రితం రాజనర్సయ్య వృత్తిరీత్యా కనకబొంగులు తీసుకురావడానికి వెళ్ళి కింద పడడంతో గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసిన మంచం నుండి లేవలేని పరిస్థితుల్లో 20 ఏళ్లుగా అతని భార్య లక్ష్మి అన్నీ తానే అమ్మాయింది. ఒక భార్య అయింది. స్నేహితురాలుగా అన్ని పాత్రలు పోషించి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది. కొంతకాలంగా లక్ష్మి అనారోగ్యం చేయడంతో నిన్న రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందింది. భార్యను పిలిచి తన భార్య తనకు లేదని మనస్తాపనతో నీ వెంటనే వస్తున్నానంటూ భార్యతో పాటు భర్త మృతి చెందాడు. ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు రోధించారు. ఇద్దరిని ఒకే పాడపై తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కలిసి ఉన్నప్పుడు కష్టాలను కలిసి ఎదుర్కొన్నారు. భర్త క్షేమం కోసం భార్య ఎన్నో త్యాగాలు చేసింది. అలాగే తన భార్య లేదని తెలిసి నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ భర్త కూడా ఆమెతోనే వెళ్ళిపోవడం ప్రతి హృదయాలను తాకింది. సత్రపు రాజనరసయ్య అనే ఇతడు ఒక మేధారి కులాస్తుడు. ఇతడు బద్ద కోసం కులవృత్తి కోసం అడవికి పోతే అక్కడ 24 సంవత్సరాల క్రితం అడవి పంది గుద్ది కింద పడ్డాడు. అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కరిమారు. నేను కూడా తీసుకుపోయినా. అప్పుడు హైదరాబాద్ కూడా ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినాం. అప్పటి నుండి నడుము కాడ నరాలు ప్లస్
ఎముక ఇరిగి మంచాలనే ఉన్నాడు అప్పటి నుండి కొడుకు ప్లస్ తల్లి ఆయన భార్య అరుచుకుంటూ బాగోలు చూసుకుంటుండే. ఆ తర్వాత ఇన్ని రోజులు అందులోనే మంచంలో ఉండగానే మంచిగానే అరుచుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత నిన్న సాయంత్రం 7 నుంచి 9 మధ్యన లక్ష్మి అని రాజనరసయ్య భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయనకు 11 సేవ చేసుకుంటా ప్లస్ ఆమెకు 8 రోజుల నుంచి ఆరోగ్యం బాగలేక ఆమె నిన్న చనిపోయింది 8 గంటలకు. అంటే భర్తకు ఆమె చనిపోయి కింద పడుకోబెట్టంగా చనిపోయిందని చెప్పినాం. చెప్పినప్పుడు ఆయనే కొంచెం అంటే కొంచెం ఆయన అనుకున్నాడు, బాధపడ్డన్నట్టు, ఏం నాకు చూసుకుంటూ లేరు ఇక అన్న ఉద్దేశం కొద్దీ ఆయన సడన్లీ కొంచెం బాధపడి ఆ తర్వాత 12-1 మధ్యన ఆయన కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుండి పడ్డ నుండి కూడా వాళ్ళ కొడుకు ప్లస్ తల్లి ఇద్దరు కలిసి ఆయనను 23 ఏళ్ళ నుంచి కూడా మంచాలనే మంచిగా అరుచుకున్నారు. అందుకే 23 ఏళ్ళ నుంచి మంచాల నుంచి బయటకు వయసు 75 మధ్యన ఉంటుంది. 75-76 ఆయనకు ఉంటుంది, బాపుకు 70 సంవత్సరాల దాకా పెద్దమ్మకు ఉంటుంది. భార్య చనిపోయిన బెంగతోని ఆ భర్త కూడా నన్ను ఈ కాడ నుండి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, మా కొడుకు కూడా ఇబ్బంది అవుతా అన్న ఉద్దేశం కొద్దీ ఆయనే రందితోని రాత్రే చనిపోవడం జరిగింది. అంటే మేము పంతులు బ్రాహ్మణ అడిగిన పండితుడిని, ఆయనే ఒక్క దాంట్లోనే చేయమన్నాడు, ఒకటే కాస్టం బేరిచ్చి అందులోనే దానం చేయమన్నాడు.